గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను చూస్తారు మాక్సిమం. సో అంతే తప్ప సో అందువల్ల ఇన్ఫ్లుయెన్స్ అంత ఉండదని నేను అనుకుంటున్నా. బట్ టూ మచ్ రీచ్ ఉంటది కాబట్టి ఆదిరెడ్డి గారి సైడ్ నుంచి కొంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. టూ మచ్ రీచ్ కదా. ఇప్పుడు ఆయన ఎప్పటి నుంచో చేస్తూ ఉండడం వల్ల ఆయనకు చాలా మంచి రీచ్ ఉంది దాంట్లో. సో డెఫినెట్ గా కొంత ఇంపాక్ట్ ఉంటది. డైలీ చెప్తుంటారు కాబట్టి. అవును, ప్రతి ఒక్కటి డైలీ ఇది చెప్పాలి. అవునవును, నా సీజన్ లో నువ్వు నాకు బాగానే చెప్పాలి. బాగా నువ్వు బాగాడు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ప్రెసెంట్ నడుస్తున్న సీజన్ 9 గురించి ఏం చెప్తావు బ్రో? అది ఇంకా వెరీ ఎర్లీ టు జడ్జ్. 2 రోజులు అయింది కదా. అగ్ని పరీక్ష జరిగింది. అగ్ని పరీక్ష అది లేదు బ్రో. అది ఇప్పుడు కామనర్స్ తీసుకున్నారు కదా బ్రో, జనాలు అందరూ కామనర్స్ అని సపోర్ట్ చేశారు. మరి ఇప్పుడు అగ్ని పరీక్ష చేశారు, మరి ఎందుకు అలా అంటున్నావు? ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, సరే అగ్ని పరీక్ష అనేది కామనర్స్ అట్లా కాదు. బేసిక్ గా వీళ్ళు పీపుల్ కి కనిపించకుండా వీళ్ళే కొన్ని ఆడిషన్స్ చేయాలి. ఒక 10-15 టెస్ట్లు కావాలంటే పెట్టండి, రన్నింగ్ టెస్ట్లు కూడా పెట్టండి కావాలంటే. బట్ అది ఇండోర్ లో జరగాలి, వాళ్ళ మధ్యలోనే జరగాలి. అక్కడ ఎవరెవరు ఉంటారో నీకు తెలుసు, అందరూ ఉంటారు, పెద్ద పెద్దోళ్ళు అందరూ ఉంటారు. రఘువంశ కులపతి, నీలమేఘ శ్యాముడు, రాఘవుడు అందరూ ఉంటారు అక్కడ. సో రాముల వారి పేర్లే అన్నీని. సో వాళ్ళంతా ఉంటారు అక్కడ. సో వాళ్ళందరూ వీళ్ళకి ఏవైతే పెట్టారో ఇది 4 గోళ్ల మధ్య జరిగి ఆ జూరీ మెంబర్స్ కింద మేబీ వాళ్లే ఉన్నా పర్లేదు. ఇప్పుడు ఈ అభిజిత్, బిందు మాధవి, నవదీప్ వీళ్ళని పెట్టినా పర్లేదు. కానీ అది అక్కడ జరిగి వాళ్ళని డైరెక్ట్ గా సెలెక్ట్ చేసి పంపిస్తే బెటర్. అలా కాకుండా వాళ్ళకి ఇవన్నీ పెట్టి ఇవన్నీ చేసి వాళ్ళకి ఆల్రెడీ ఒక ఆడియన్స్ బేస్ ని, ఒక ఇంప్రెషన్ ని, ఒక ఫ్యాన్ బేస్ ని క్రియేట్ చేసేసి మళ్ళీ లోపల పంపిన తర్వాత వీళ్ళు కామనర్స్ అని చెప్తే ఇంకేంది అది? వీళ్ళు ఎట్లా కామనర్స్ అవుతారు? ఇప్పుడు జనరల్ గా ఒకటి మాట్లాడుకుందాం. ఇప్పుడు బిగ్ బాస్ కి వెళ్ళడానికి ముందు నీ ఇంటర్వ్యూస్ చాలా మంది చూశారు. ఒక మినిమం యావరేజ్ 10 లక్షల మంది చూసారు అనుకుందాం. 10 లక్షల మంది బిగ్ బాస్ ఆడియన్స్ అయితే కాదు కదా, 1 లక్ష మంది బిగ్ బాస్ ఆడియన్స్ ఉన్నారు అనుకుందాం. అలా అయినా సరే ఓకే, నీకు బిగ్ బాస్ పరంగా కొంత ఫాలోయింగ్ ఉన్నట్టే. బట్ ఇప్పుడు అగ్ని పరీక్ష షోకి వెళ్ళారు ఒకరు. ఆ అగ్ని పరీక్ష షోకి ప్రోమోలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మినిమం టు మినిమం ఒక 10-15 లక్షల వ్యూస్ వస్తున్నాయి. అవన్నీ బిగ్ బాస్ ఆడియన్స్ వ్యూసే, ఒక్కటి కూడా అవుట్ సైడ్ ఆడియన్స్ కాదు. కంప్లీట్ గా ప్యూర్ బిగ్ బాస్ ఆడియన్స్ వ్యూస్. లేదంటే మెయిన్ షో కాకుండా ఇది కూడా చూస్తారు బిగ్ బాస్ ఫ్యాన్స్ కాకపోతే వాళ్ళు కాబట్టే చూస్తారు. సో 10 లక్షల మంది బిగ్ బాస్ ఆడియన్స్ కి మార్కెట్ ఉన్నోడు సెలబ్రిటీ అవుతారా? ఒక 10 లక్షల మంది జనరల్ ఆడియన్స్ ఉండి 1,00,000 మంది బిగ్ బాస్ ఆడియన్స్ ఉన్నోళ్ళు సెలబ్రిటీ అవుతారా? వీళ్ళే అవుతారు. ఆబ్వియస్లీ వీళ్ళే ఎక్కువ మంది తెలిసారు, వీళ్ళకే ఓట్లు ఎక్కువ పడతాయి. సో అప్పుడు ఆ సెలబ్రిటీ వర్సెస్ కామనర్ అనే కాన్సెప్టే ఇల్లాజికల్ అయిపోయింది. అట్లా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంక అక్కడ తీసుకెళ్లి వీళ్ళు కామనర్స్, వీళ్ళు సెలబ్రిటీస్, మీరు అవుట్ హౌస్ లో ఉండండి, మీరు లోపల ఉండండి, మీరు ఓనర్స్, మీరు టెనెంట్స్, మీరు రెంట్ కట్టకుండా ఉంటున్న టెనెంట్స్, ఎందుకు ఇవన్నీ? లోపలికి వెళ్ళాక సెలబ్రిటీలే నాగార్జున గారి ముందు నిలబడ్డ మూమెంట్ నుంచి కూడా కాదు, అగ్ని పరీక్షలోకి ఎంటర్ అయినప్పటి నుంచే వాళ్ళు సెలబ్రిటీస్. అండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు 6 లోపలికి వెళ్ళారు. వాళ్ళ 6 సంగతి తీసేసి 9 మంది రిజెక్ట్ అయ్యారు, గుర్తుందా? వాళ్ళని కూడా బయటకు వెళ్తే గుర్తుపడతారుగా. ఇప్పుడు ఏంది వాళ్ళు కామనర్స్? ఇప్పుడు ప్రసన్న అన్న ఉన్నాడు, ఆయన ఇన్స్పిరేషనల్ జర్నీ ఉంది, ఆయన బయటికి పోతే గుర్తుపడతారు. ఇప్పుడు ఆయన ఇప్పుడు కామన్ మ్యాన్ కాదు కదా. అట్లా ఎట్లా అవుతుంది? అంటే ఇప్పుడు సెలబ్రిటీస్ పిచ్చోళ్ళేనా? ఈ సీజన్కి వెళ్ళినోడు పిచ్చోళ్ళే. కానీ మారిపోతుంది కదా. ఇప్పుడు మారితే ఫైన్, మారితే ఓకే. ఎందుకంటే వీళ్ళ యాటిట్యూడ్ లెవెల్స్ మారిపోయి అది పీపుల్ కి అర్థమయ్యి ఓవరాల్ గా జస్టిఫికేషన్ జరిగితే ఓకే. అందరూ ఒకలాగే ఉంటే ఇబ్బంది ఏం లేదు బ్రో. అసలు ఏమంటే బిగ్ బాస్ డిఫరెన్స్ చూపిస్తా, కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అని చెప్పి పెట్టి మళ్ళీ లోపలికి వెళ్ళిన తర్వాత సరే మమ్మల్ని ఇట్లాగా మిమ్మల్ని అట్లాగా అని చెప్పి బిగ్ బాస్ డివైడ్ చేశాడు కదా అని చెప్పి వాళ్ళు అలాగే ఉంటేనేమో సింపతి కార్డులు వస్తుంటాయి. సింపతి కార్డులు స్వైపింగ్ స్టార్ట్ అవుతుంటది. అది ఏంటి టోటల్ రివ్యూ ఏంటి బిగ్ బాస్ 9 మీద? అంటే ఏమో దే ఆర్ ప్లానింగ్ గుడ్. అంటే 2 హౌస్లు అనే కాన్సెప్ట్ పెట్టారు. సార్ కొంచెం ఏమో గేమ్స్ టాస్క్ అవి కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి అంటున్నారు. మరి ఒకవేళ అలాగైతే ఫైన్. కానీ ఆడియన్స్ కనెక్ట్ అవ్వలేదు అంటున్నారు. ఇంకా ప్రస్తుతానికి అవ్వలేదు కదా, ప్రస్తుతానికి అయితే అవ్వలేదు. ప్రస్తుతానికి ఏం ఎక్కలే. ఎందుకంటే ఇప్పుడు సెలబ్రిటీల కింద వచ్చిన వాళ్ళలో కూడా 3-4 తప్పిస్తే ఎవరు తెలుసు అబ్బా. బేసిక్ గా బిగ్ బాస్ లో ఒక కాన్సెప్ట్ ఉంటది అన్న, అదే ఉంటది బ్రో. ఏదో ఫ్లోలో ఏదేదో వచ్చేస్తున్నాయి, బ్రో అంటున్నాను, అన్న అంటున్నాను, ఏదేదో వస్తున్నాయి. సో బిగ్ బాస్ లో కాన్సెప్ట్ ఉంటది. ఇప్పుడు ఒక పర్సన్ ఆల్రెడీ మనకి బయట బాగా తెలుసు. ఇప్పుడు శివ అనే పర్సన్ యాజ్ అన్ ఇంటర్వ్యూయర్ గా బాగా తెలుసు. హీఈస్ ఆల్వేస్ కాంట్రవర్షియల్ అప్పట్లో. ఇప్పుడు కొంచెం సెటిల్డ్. సో అప్పట్లో చాలా కాంట్రవర్షియల్. ఇలాంటి ఒక కాంట్రవర్షియల్ పర్సన్ బిగ్ బాస్ లోకి వచ్చి ఎలా ఉంటాడు?
దట్స్ ఎ క్వశ్చన్ మార్క్. ఆ క్వశ్చన్ మార్క్ రైజ్ అయినప్పుడే క్యూరియాసిటీ బిల్డ్ అవుతుంది. ఆ. అలాంటి క్యూరియాసిటీ ఒక్కరి విషయంలో చూపించి ఈ సీజన్ ఆ, రీతు చౌదరి విషయంలో కూడా లేదు. అదేదో కాంట్రవర్సీ అయింది కానీ బట్ నో ఏమో అంతేం అనిపించలే. ఇమాన్యుల్ యాజ్ అన్ ఎంటర్టైనర్ గా అక్కడ అలాగే ఉంటాడు, ఇక్కడ అలాగే ఉంటాడు అని మనకు తెలుసు. ఇంకెవరు తనుజ గారు, ఆవిడ సీరియల్ యాక్ట్రెస్ గా తెలుసు. బట్ అట్లా చూసుకున్నా కూడా అది ఆవిడ రియాలిటీని ఎప్పుడు ఎక్స్పోజ్ చేయలే. ఇప్పుడు యాజ్ అన్ ఇంటర్వ్యూర్ గా ఇది నీ రియాలిటీ. యాజ్ ఏ ఏమంటారు అన్నిటినీ ఎక్స్పోజ్ చేసే వ్యక్తిగా బాబు గోగినేని గారితో ఒక రియాలిటీ ఉంది. ఆయన లోపలికి వచ్చినప్పుడు ఎలా ఉంటారు అనేది ఒక క్వశ్చన్ మార్క్. అవన్నీ ఫామ్ అవుతాయి. బట్ అలా ఎవ్వరికి లేదు ఈ సీజన్ అసలు. అందుకే ఎక్కదు. బట్ చూస్తూ చూస్తూ ఉంటే ఎక్కుతుంది. అది టైం పడుతుంది. సినిమా రివ్యూస్ లోకి వెళ్ళిపోతాం. మూడో టాపిక్ సినిమా రివ్యూస్.